నీకు ఎలా అనిపించింది? బాగుందన్న, బాగుందన్న, నిజంగానే బాగుంది. ఇదేనా మీ ఫస్ట్ చేప? గాయ్స్ లొకేషన్ ఎలా ఉంది? ఎర్లీ మార్నింగ్ అయితే మా ఊరు నుంచి జువ్వల దిన్నకి అయితే బయలుదేరాం. ఎందుకంటే సన్ రైజ్ చూద్దామని. అక్కడ హార్బర్ పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా నేను షార్ట్ వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో అయితే అక్కడ హార్బర్ వ్యూ ఎలా ఉంది, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ ఎలా ఉంది, మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి మా కజిన్స్తో అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. హాయ్. ఇదిగో ఇటు కనిపిస్తున్నాడా షాదీకు. షాప్కి వెళ్ళమంటే మటుకు మధ్యాహ్నం 12 గంటల దాకా లేవడు. కానీ ఇప్పుడు బీచ్ అనేసరికి మటుకు ఎర్లీ మార్నింగ్ లేచి డెడికేషన్గా స్టార్ట్ అయ్యాడు. ఈ అంధకారమైన ఈ చీకట్లో 30 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మేము వచ్చేసరికి జువ్వల దిన్న వచ్చేసరికి మా ఊరు నుంచి దగ్గరగా 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేము ఫస్ట్ అయితే ఇంకా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:10 అయితే అయింది. ఫస్ట్ వెళ్ళి తుమ్మలపెంట బీచ్ లో సన్ రైజ్ చూడాలా, లేకపోతే జువ్వల దిన్న బీచ్కి వెళ్ళాలనేది అయితే మేమైతే థింక్ చేస్తా ఉన్నాం. ఇక ముగ్గురం అయితే పోటీగా పోతున్నాం. ఒకసారి చూపిస్తాను రోడ్ ఎలా ఉందో. చీకటిగా ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడే ఊరు దాటింది కాబట్టి కొద్దిగా వెలుతురైనా ఉంది. మామూలుగా వెళ్ళే కొద్ది అయితే ఇంకా చీకటిగా ఉంటది. ఇప్పుడైతే జువ్వల దిన్నకి వచ్చేసాం. ఇది వచ్చేసరికి మొత్తం కూడా హార్బర్ ఏరియా మొత్తం కనిపిస్తుంది కదా, ఇదంతా హార్బర్ ఏరియా. ఇప్పుడే మనకైతే క్లౌడ్ విజిబిలిటీ అయితే తగ్గింది కొద్దిగా. ఇదిగో మొత్తం కూడా ఇప్పుడే చిన్నగా అయితే కనిపిస్తూ వస్తుంది. మనమైతే లోపలికి వెళ్దాం. అసలు మనకి సన్ రైజ్ వచ్చేసరికి మనకి ఎక్స్పెక్టేషన్, మనం ఎంతో కష్టపడి వచ్చిన దానికి మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందా, లేకపోతే సన్ రైజ్ అనేది ఏం కనపడకుండానే వస్తుందా మనం చూద్దాం. గాయ్స్ లొకేషన్ ఎలా ఉంది? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడైతే జువ్వల దిన్నకి అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్ గా అయితే 5:35 అయితే రీచ్ అయిపోయాం. మేము 3 గంటలకి 3:30 లేసి రెడీ అయితేనే ఈ విధంగా వచ్చేసాం. చూసారు కదా వెనక లొకేషన్ ఎక్సలెంట్ గా ఉంది అసలు. ఇదిగోండి జువ్వల దిన్న అయితే బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఇప్పుడిప్పుడే అక్కడ రెడ్ డిష్గా వస్తూ ఉంది. ఆల్రెడీ చాలా బోట్లు అయితే లోపలికి వెళ్ళి ఉన్నాయి. మేము వచ్చేలోపు ఇక్కడైతే చాలా బ్యాగులు అయితే ఉన్నాయి. ఎవరో ఫిషింగ్కి వెళ్ళినట్టున్నారు మొత్తం. ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ చేపలు పడుతున్నారు. ఇదిగో ఇందాక చూపించాను కదా అవి. ఇదిగో ఆల్రెడీ అన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు. మా వాళ్ళందరూ విన్యాసాలు చేస్తున్నారు ఆడికెళ్ళి. మచ్చా లైట్ వేసుకో, సార్ కనపడట్లేదు. బా మెరుస్తున్నావు మచ్చా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అన్నకి ఇప్పుడే ఒక చేప పడింది. ఇక ఇక్కడ కూడా గేలాలు వేస్తున్నారు. ఏం చేప అన్న ఇది? జీటీయా? ఎన్ని గంటల నుంచి? జాయింట్ ట్రావెలరా? ఎన్ని గంటల నుంచి పడుతున్నారన్న మీరు? ఇప్పుడేనా? ఇదేనా మీ ఫస్ట్ చేప? నైస్ నైస్. ఎవరన్నా మీది? విజయవాడ. ఎంత ఉండొచ్చు అన్న కేజీ? కాదు రేటు మామూలుగా ఆ చేప రేటు 350. అంటే 1 కేజీ 350 200 ఉంటుంది అంతే. ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ నైట్ వెళ్ళినట్టున్నారు మత్స్యకారులు. ఇప్పుడే చేపలు తీసుకొని వస్తా ఉన్నారు. తూనీగులకైతే ఏం భయం కూడా లేదు, అసలు ధైర్యంగా వాళ్తున్నాయి తూనీగులు. చిన్నప్పుడు అసలు తూనీగుల కోసం భలే వేటాడేది. ఇప్పుడైతే డైరెక్ట్ గా అయితే తూనీగులు మన చేతుల మీదే వాళ్తున్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ లొకేషన్ కి ఈ తూనీగులకి ఎట్లా ఉన్నాయంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి. మా వాళ్ళు పని చేసేది తక్కువ, స్టిల్ ఇచ్చేది ఎక్కువ. ఇందాక నుంచి వచ్చిన కాడి నుంచి ఫోటోలు తప్పితే ఇంకేం చేయట్లేదు వీళ్ళు. మా తమ్ముడు అయితే ఆడ చేపలు పడుతుంటే వింత వింత ప్రయోగాలన్నీ చేస్తున్నాడు. ఇక్కడైతే జువ్వల దిన్న వచ్చినప్పుడు అయితే కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. అదంతా చాలా లోతు ఉంది. ఆడ మామూలుగా లోతు లేదనుకున్నారు, అక్కడంతా చాలా లోతు ఉంటది. ఇప్పుడే మనకి ఇప్పుడిప్పుడే కొద్ది క్లియరెన్స్ అవుతుంది. కానీ మనకి సన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో కనిపిస్తుందా లేదా అనేది తెలీదు. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఒక ఫోటో కోసం ఫిరోజ్ ఖాన్ చేస్తున్న ప్రయత్నాలు చూశారు కదా గాయస్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలకి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలకి అతను నానా స్టంట్లు చేస్తున్నాడు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఈ సముద్రం, ఈ గాలాల వేట, ఈ చేపలు పట్టేది ఇవన్నీ చూస్తే మా బ్రోకి వచ్చేసరికి చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయాడు. ఎందుకంటే మా బ్రో కూడా ఈ విధంగా చేపలు పట్టడం అన్న ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. బ్రో నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఆ గాలం ఉంటే ఎప్పుడు వెళ్ళి పడదామని వెయిట్ చేస్తున్నా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ వాళ్ళ దగ్గర లేదు ఎక్స్ట్రా.
వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా గేలా లేకపోవటం వల్ల మా బ్రో అయితే ఇప్పుడు పట్టలేకపోతున్నాడు. లేకపోతే మా బ్రో వెళ్ళి ఇప్పుడు అక్కడ చేపలు పట్టేవాళ్ళు. ఒకసారి ఇటు ఉంది కెమెరామెన్. అక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా చేపలు ఉన్నాయి ఆడ. కాకపోతే ఈ వాళ్ళకైతే గేలాలకైతే పడట్లేదు, అక్కడ కనపడట్లేదు ఇక్కడ నుంచి. కాకపోతే కళ్ళకు మటుకు విజిబుల్ అవుతుంది. చాలా బ్లాక్ కలర్ లో అక్కడ చాలా చేపలు ఉన్నాయి అక్కడ. బ్రో ఈ సన్ రైజ్ ఈ బీచ్ చూస్తుంటే మీకు ఎలా ఉంది? పొద్దున్నే సన్ రైజ్ చూపిస్తానని తీసుకొని వచ్చాడు, సగం పైకి వెళ్ళినాక చూపిస్తున్నాడు సన్ రైజ్ మాకు. ఆడ సన్ రైజ్ మనం ఉదయం నుంచి ఉన్నాం బ్రో, రాలేదు. మనం ఏం చేస్తాం? నీకెలా అనిపిస్తుంది? తీరా ఇక్కడికి వచ్చేళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? కన్యాకుమారిలో అచ్చమే కనిపిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ కనిపిదని మాకు. నాకేం తెలుసు బ్రో, నేను కూడా మీలాగే వచ్చాను. నీకు తెలుసు బ్రో, అయినా మమ్మల్ని అప్పుడప్పుడు ఇట్లాంటి విన్యాసాలు చేయటం సహజమే. ఎందుకంటే మా bro అయితే నిరాశకు చెందాడు, పూర్తి బ్రో, నీకు ఎలా అనిపించింది? బాగుందన్న, ఆ డైలాగ్ నిజంగానే బాగుందన్న, నిజంగానే బాగుంది. నిజంగానే ఆ డైలాగ్ ఒక్కడ తప్పగా వేరే చెప్పట్లా మా వాడు. కాకపోతే సన్ రైజ్ చూడకపోయినా లొకేషన్ ఎలా అనిపించింది మీకు? బాగుందన్న. లొకేషన్ ఎక్సలెంట్ గా ఉంది. మచ్చా నీకు? మచ్చా కొద్దిగా ఉంది. కొద్దిగా జూమ్ చేసుకొని చూడండి. మచ్చా కొద్దిగా కనపడ్డు. నీకు ఎలా ఉంది మచ్చా? సూపర్ ఉంది లొకేషన్ అయితే, అందరూ వచ్చి విజిట్ చేయండి. సేట్ కూతురు చూడాల్సిందిగా కోరుకుంటున్నాము. కొన్నిసార్లు మన లైఫ్ లో చాలా బాధలు ఉంటాయి. ఆ బాధలను చూస్తే వాడిని చూస్తే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వాళ్ళ ఎవరు లేచిపోయింది. అయినా కానీ ఆ బాధలన్నీ దిగమింగుకొని ఈ రోజు మాతోటి ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. బ్రో పాయని స్పందన చెప్పు. వాడి లవ్ బ్రేకప్ గురించి స్పందన అండి. మనోడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒంటరితనంతో బాధపడుతున్నాడు. ఓకే, మనం అందరం ఇక్కడ ఉన్నా గానీ వాడు ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఒకసారి అయితే చూపిద్దాం. ఒకసారి అయితే మొన్నే ఈ మధ్య వాళ్ళ ఎవరు లేచిపోయింది వేరే వాడు. నాకు తెలియదు అవన్నీ నాకు తెలియదండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. చాలా సేపు నుంచి అయితే సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మాకైతే అదిగో అక్కడ లైట్ గా కనిపిస్తుంది కదా, ఆ సన్ రైజ్ తప్పితే ఇంకేం కనపడలేదు. టైం ల్యాప్ కూడా మీకు చూపిస్తాను. మాకేందంటే ఈ రోజు ఏంటంటే కొద్దిగా క్లౌడీగా ఉంది. దానివల్ల ఏంటంటే మనకి సన్ రైజ్ అయితే అంత క్లియర్గా కనపడలేదు. మీరు ఎప్పుడైనా సన్ రైజ్ నీట్గా చూసుంటే అయితే నాకైతే కమెంట్ చేయండి. టైం ల్యాబ్లో అయితే సన్ రైజ్ కనిపిస్తుందా లేదా అని అయితే చాలాసేపు పెట్టాను, కానీ మాకైతే సన్ రైజ్ అయితే ఎటువంటి విధంగా అయితే కనపడలేదు. మాకు వచ్చేసరికి సన్ను కొద్దిగా దూరం వచ్చిన తర్వాత బాగా కొద్దిగా సూర్యుడు వచ్చిన తర్వాత కనిపించాడు. మీరు కూడా మీ ఫ్యామిలీతో అయితే ఈ విధంగా ఒక ట్రిప్ వేయండి. సన్ రైజ్ కనిపించినా కనిపించకపోయినా ఎక్సలెంట్ లొకేషన్ అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి ఆ వ్యూ పాయింట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీతో చాలా అద్భుతంగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇటువంటి మరిన్ని ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అదేవిధంగా ట్రావెలింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కారంటే మీకు ఇంకా కూడా నేను వీడియో పెట్టిన వెంబటే నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేస్తూ ఉండండి, వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.